హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ రోజుల పాటు స్టోర్ పెట్టుకుని మామిడి తాండ్రను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ మామిడి తాండ్రను తయారు చేసుకోవడానికి ఒక 3 బంగినపల్లి మ్యాంగోస్ని తీసుకొని వాటిని ముందుగా వాష్ చేసుకొని తొక్కని తీసుకోవాలి. ఇలా మూడింటిని కూడా నీట్గా తొక్కని తీసుకున్న తర్వాత వాటిని నైఫ్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక మందపాటి గిన్నెలోకి దానిని వేసుకోవాలి. నేను తీసుకున్న 3 మ్యాంగోస్కి అయితే 3 కప్పుల వరకు మ్యాంగో క్యూరీ వచ్చిందండి. ఇలా కప్పుతో కొలుచుకుంటూ మ్యాంగో క్యూరీని వేసుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే మ్యాంగో క్యూరీ వేసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పెట్టుకొని దానిని కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంతసేపటికి అది థిక్నెస్ వస్తుందండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా రెడీ అయిన తర్వాత దానిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని నెయ్యి రాసిన ప్లేట్స్లోకి గరిటెతో కొంచెం కొంచెం వేసుకుంటూ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసిన ప్లేట్స్లోకి మనం ఏదైతే మ్యాంగో క్యూరీని తయారు చేసుకున్నామో దానిని కొంచెం కొంచెం వేసుకుంటూ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 3 మ్యాంగోస్కి అయితే 3 ప్లేట్స్ వరకు వచ్చాయండి. ఇలా రెడీ చేసుకున్న దానిని ఎండలో కొంతసేపటి వరకు ఆరబెట్టుకోవాలి. కొంతసేపటికి మనకి ఈ విధంగా ఆరుతాయండి. ఇలా రెడీ అయిన దానిని నైఫ్తో స్లోగా ప్లేట్స్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్స్ అన్నిటిని కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మామిడి తాండ్రను ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా మ్యాంగోస్తో మామిడి తాండ్రను తయారు చేసుకొని టేస్ట్ చేయండి.